పునాదులు అనేవి చాలా ప్రాముఖ్యం. దేవుని పట్టణము వేరు, మానవులు నిర్మించుకున్నటువంటి పట్టణాలు వేరు. దేవుని పట్టణానికి మనుషులు నిర్మించుకునేటువంటి పట్టణాలకి చాలా వ్యత్యాసం అనేది మనకు కనిపిస్తుంది. దైవ లేఖనాలు క్షుణ్ణంగా మనం పఠిస్తే, ధ్యానపూర్వకంగా మనం ఆలోచించి ధ్యానిస్తూ ఉంటే దేవుడు అద్భుతంగా నీతో ముచ్చటిస్తాడు, నీతో అద్భుతంగా దేవుడు మాట్లాడుతాడు. దేవుని పట్టణం యొక్క పునాదులు ఆయన పరిశుద్ధతలో వేయబడ్డాయి. ఆయన పట్టణము పరిశుద్ధమైనది. ఆ పట్టణం యొక్క పునాదులు కూడా పరిశుద్ధతలో వేయబడ్డాయి. మానవుని పట్టణం యొక్క పునాదులు అతని పాపములో, అతని స్వార్థములో, అతని యొక్క అసూయలో, ఒక విధంగా చెప్పుకోవాలంటే పాపమైనటువంటి దానిలో నరుని యొక్క పట్టణపు పునాదులు వేయబడ్డాయి. దేవుని పట్టణముకు ప్రేమే ప్రత్యేకంగా పునాది. ఆయన ప్రేమ ఏదైతే ఉందో ఆ అద్భుతమైన ప్రేమ, నిర్వచనం లేనటువంటి ప్రేమ, పిల్లరా ప్రత్యేకంగా గమనించిన ఎలా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆయన ఏదైతే తెలియజేస్తున్నాడో, అవతరులైనటువంటి ప్రేమావతారముగా ఈ భూమికి ఎత్తించినటువంటి యేసుక్రీస్తు ప్రేమ మనపై ఏదైతే వెల్లడపరిచి తన ప్రాణమును పెట్టి చూపించున్నారో, ఆ ప్రేమే ఆ పట్టణానికి ప్రత్యేకంగా పునాది. స్వార్థమే లౌకిక, అంటే ఈ భూ సంబంధమైనటువంటి లౌకిక సంబంధించినటువంటి పిల్లరా పట్టణానికి పునాది. ఇంతకీ మన యొక్క పునాదులు ఎలా ఉన్నాయి? దేవుని పట్టణముకైతే ఆయన ప్రేమయే పునాది. లౌకికమైనటువంటి పట్టణాలకు లేదా మనుషుని యొక్క జీవితంలో ఇది నా పట్టణము, ఇది నా ఊరు, నా జీవితము, నా ప్రతి ఒక్కరు తమకు తాను యోచించుకుంటూ ఉంటాం. మన పట్టణాలన్నీ లేదా మన జీవితాలన్నీ ఎలా ఉన్నాయంటే లౌకికమైనటువంటి స్వార్థముతో అవి సంపూర్ణంగా నింపబడ్డాయి. అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే స్వయం లేకపోతే మానవుడు ముందుకి తన మనుగుడును సాగలేడేమో అనేటట్లు తనకు తాను అనుకుంటున్నాడు. అంటే స్వార్థము, అసూయ, అహము, ద్వేషము ఇలాంటివన్నీ నరునిలో, తన హృదయంలో ప్రత్యేకంగా మార్కు సువార్తలో ప్రభు యేసుక్రీస్తు వారు ఉద్ఘాటించినట్లు పిల్లరా కనిపిస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డమైన మనము దేవుని పరిశుద్ధ పర్వతం అనబడిన సియోను కొండపై, ఆ ఉన్నతమైనటువంటి పర్వతంపై యెరూషలేము యొక్క పునాదులు ఉన్నాయి అని 87వ కీర్తనలో కోరహు కుమారులు ప్రత్యేకంగా ఈ మొదటి చరణము ద్వారా తెలియజేస్తున్నాడు. ఆయన పరిశుద్ధ పర్వతం అనబడిన సియోను కొండపై యెరూషలేము యొక్క పునాదులు ఉన్నాయి. దానిని ఈ కీర్తనకారుడు అద్భుతంగా ప్రశంసిస్తూ ఉన్నాడు, కొనియాడుచూ ఉన్నాడు. దేవుని పట్టణపు పునాది పరిశుద్ధమైనటువంటి ఆ పర్వతాల మీద వేయబడి ఉన్నవి అని రాయబడి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమం, మరి యొక్క పరిశుద్ధ పట్టణాన్ని గురించి బైబిల్ గ్రంథం భావి కాలంలో జరగబోయే విషయాల గురించి సూచిస్తూ ఉంటుంది. అది మనకి ప్రత్యేకంగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనంలో ఎలా ఉన్నది, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఈ పట్టణం యొక్క పునాదులు యెరూషలేము ప్రాకారములో లేదా యెరూషలేము యొక్క ప్రాకారపు నీడలో గొల్గొతా కొండపై రమారమి 2024వ సంవత్సరం అనే కాలమానంలో మనం సాగిపోతున్నాం. ఈ పరిశుద్ధ ప్రాంతంలో ప్రత్యేకంగా గొల్గొతా కొండపై 2000 సంవత్సరాల క్రితం వేయబడ్డాయి. యేసుక్రీస్తు రక్తములో, ప్రభు యేసు యొక్క రక్తములో కడుగుబడి ఆయన రక్తాన్ని చిందించడం వలన అనేక మంది వారి జీవితం అనే పునాదులో అందులో వేస్తూ ఉన్నారు. ఆనాటి కాలంలో వేయబడిన ఈ పునాదులు తేజరిల్లుతో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచిద్దాం. మనం ఆ పట్టణము కొరకు ఈ భూమి మీద కనిపెట్టాలి. మన గమ్యస్థానం ఏంటి? మన ప్రార్థనలు, మన యాచనలు, మనం చేస్తున్న ఉపవాస దీక్షలు, మనం ఇస్తున్న అర్పణలు, మనం సమర్పిస్తున్న ఈ కానుకలు, మనం దేవుని కొరకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి ఆయన సన్నిధానానికి వచ్చే విషయములు, ఇవన్నీ ఆలోచించి చూస్తే
దేని కొరకు ఇది చేస్తున్నావు అని ఒక క్రైస్తవేతరుడిని ప్రశ్నిస్తే, నేను పరలోక పట్టణానికి చెందిన ఒక పౌరుడును, నా అంతిమ స్థానము, నేను వెళ్ళవలసినటువంటి స్థలము ఆ ఉన్నతమైనటువంటి స్థలానికి చేరాలి, అదే నా యొక్క గమ్యస్థానం అని దాని కొరకే మనం ఇదంతా చేయించి ఉన్నాం కనుక దాని కొరకు కనిపెడుతూ పిల్లల మనం జీవించాలి. ఇట్టి పునాదులు గల పట్టణాల్లో, ఇలాంటి దేవుని పట్టణంలో పౌరసత్వము కలిగిన వాడు మహా ధన్యుడు. భావి కాలంలో జరగబోయే ఆ యొక్క కార్యములో, ఆ పట్టణములో నీవు నివాసము చేయాలంటే, నీవందు జీవించాలంటే, ప్రత్యేకంగా లోకములో కూలిపోయినటువంటి పట్టణాలు ఎన్నో కనిపిస్తున్నాయి. మానవ నిర్మితమైనటువంటి పట్టణాలు, మానవుడు తన యొక్క చేతులతో నిర్మించినటువంటి పట్టణాలు నేలను కూలిపోయి ఒక దినం అనేది వస్తుంది. అవి నాశనమైపోయినటువంటి మహాదినం వస్తుంది. ఆ దినాన క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము కనబడుతూ ఉంటుంది. పిల్లారా, కనబడేది ఇంకేమైనా ఒకటి ఉన్నదంటే అది ఒక్క దేవుని పట్టణము, అది పునాదులు గల పట్టణము. మన యొక్క పునాదులు పిల్లరా ఏ రీతిగా ఉన్నాయో గమనిద్దాం. నిజానికి పునాదులు భూగర్భములో ఉంటాయి. అవి మన కండ్లకు కనబడవు. కనిపిస్తాయండి? పునాదులు ఎవరికంటికి కనిపించవు. కానీ ఏ ఇంటిని చూసినా, ఏ గృహాన్ని మనం చూసినా, ఎలాంటి అవసరం మనం చూసినా సరే అది ఉన్నతమైనదిగా, చాలా అందంగా కనిపిస్తే ఎవరో మంచి టేస్ట్ కలిగిన వారు దీన్ని నిర్మించారని ప్రశంసిస్తాం, కొనియాడుతూ ఉంటాం. పిల్లరా, అలా కొన్ని సుందరమైనటువంటి కట్టడాలను చూస్తూ మనం అలా నిలుచుని దీక్షతో చూస్తూ ఉంటాం. నిజానికి పునాదులను ఎవరును ప్రస్తుతింపరు, పునాదులను ఎవరు కొనియాడరు, పునాదులను ఎవరు పొగడరు. కానీ భవనం అనేది, నిర్మాణం అనేది, కట్టడం అనేది ఎంత అందంగా ఉన్నా దాని బలమంతా పునాదిలోనే ఉంది. పునాదులు లేకపోతే కట్టడమో లేదు. ఈ సత్యాన్ని మనం గమనించాలి పిల్లరా. బలమైన పునాదులపై అవకతవకల కట్టడాలు ఉంటాయి. అంటే మన జీవితంలో ప్రత్యేకంగా ఆలోచన చేస్తే స్థిరమైనటువంటి బలమైనటువంటి పునాదులపై ఈజీగా ఇలా టచ్ చేస్తే, నెట్టితే పడిపోయేటటువంటి కట్టడాలు, అవకతవక కట్టడాలు ఒకవేళ ఉంటే పునాదికి అది సిగ్గుచేటు. ఎందుచేతనంటే పునాది దృఢమైనది, శాశ్వతమైనది, స్థిరమైనది కనుక దానిపై నిర్మించబడినటువంటి కట్టడము కూడా, నిర్మాణము కూడా దృఢమైనదిగానే ఉండాలి. ఇంతకీ బలమైనటువంటి, స్థిరమైనటువంటి, శాశ్వతమైనటువంటి పునాది అయినటువంటి క్రీస్తుపై నీ ఆధ్యాత్మికమైనటువంటి కట్టడము, నీ జీవితం అనే కట్టడము, నీ కుటుంబం అనే నిర్మాణము, సంఘం అనేటువంటి కట్టడము ఏ రీతిగా కట్టబడి ఉంది. అది అవకతవకలుగా ఉంటే స్థిరమైన పునాది అయినటువంటి ప్రభు యేసుకి పిల్లరా సిగ్గుచేటుగా ఉంటుంది. అంటే మిమ్మల్ని బట్టేగా అన్యజనుల ఎదుట నా నామము దూషింపబడుచున్నది అని దైవలేఖనాల్లో వ్రాయబడుతుంది. పిల్లరా, అంటే ప్రభువుకి మహిమకరంగానే మన జీవితాల్లో ఉండాలి, కానీ ఇతరులకు పిల్లరా అపహాస్యకరంగా మన జీవితాల్లో వండుటకు వెళ్ళలేదు. శాశ్వతమైన పునాదులపై అశాశ్వతమైన నిర్మాణం ఉంటే అది నిర్మాత యొక్క బుద్ధిహీనతకు గుర్తు. ఆయన శాశ్వతుడు, శాశ్వతమైనటువంటి ఆయనపై పిల్లరా గమనించిన అశాశ్వతమైన నిర్మాణము ఉండకూడదు. మనము శాశ్వతులుగా ఉండాలని దేవుడు నరావతారుడుగా యేసు అనే నామాన్ని ధరించి ఈ భూమికి ఇమ్మానుయేలుగా మనెల్లరికీ తోడు ఉండడానికి, ఎలా మరణములో కూడా నీకు తోడు ఉండడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. మంగమూరి దేవదాసు గారు అంటారు, మరణములో కూడా నాకు చిరజీవం ఎవరంటే నీవని అంటాడు. బేతాళ గారు అంటారు, మరణములో మనకి శరణగా ఉన్నవాడు ఆయన అంటాడు. అంటే ఎవరు కూడా ఈ భూమి మీద మనకి నిత్యమో తోడై ఉండరు. మరణములో శరణగా తోడై ఉన్నవాడు ఒక్క ఇమ్మానుయేలైన శాశ్వతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆ శాశ్వతమైనటువంటి ఆయనపై అశాశ్వతమైన నిర్ణయాన్ని, అలాంటి పిల్లల కట్టడాన్ని మన జీవితంలో కట్టుకోకూడదు.
అది బుద్ధిహీనతకు గుర్తు. నీవు శాశ్వతుడిగా ఉండాలని, అంటే ఆయనతో పాటు నీవు అన్యోన్య సహవాసము కలిగిన వాడిగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశము. అందుకే ప్రత్యేకంగా అపోస్తలుడైన యోహాను తన పత్రికలు అంటాడు, నేను తండ్రి మేమల్లరము సహవాసము అన్యోన్యంగా ఉన్నాము, మీరును మాతో కూడా అన్యోన్య సహవాసము గలవారే ఉండి అని అంటారు. నేను నా తండ్రి ఏకమై ఉన్నామని అంటున్నాడు. మనము ఆయనతో ఏకమై వారిగా ఉండాలి, అంటే ఆయనతో ఒకటై ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో శాశ్వతమైనటువంటి వారిగా ఉండాలని దేవుని యొక్క ఆశ, ఆయన యొక్క అభిలాష ఏంటి అంటే, మనము ఈ రాజ్యానికి లేదా ఈ భూలోకానికి పరిమితి కలిగినటువంటి మనుషులమో కామో. నరులో ఉన్నటువంటి గొప్ప ఉద్దేశం ఏంటంటే, దేవుడు పెట్టినది నీవు ఇహపరాలకు, అంటే ఇద్దరికి అద్దరికి, భూలోకానికి పరలోకానికి నీవు వారసుడవై ఉన్నావు. దైవాంశం కలిగిన వాడు నరుడు. అందుకే నరునిలో మాత్రమే దేవుడు ఆత్మను బట్టి ఉన్నాడు. ఏ జంతువులో ఏ జీవిలో కనబడదు, కానరాదు. పిల్లల గమనించిన, అందుకే నీకు ఆలోచించే మేధశక్తిను, వివేచన దేవుడు అనుగ్రహించాడు. ఈ వివేచనలో మన ముందుకి సాగిపోవాలి. పునాదులు చాలా బలముగా ఉండాలి. చదవబడిన వృత్తాంతము 87వ కీర్తన మనం గమనిస్తే మొదటి చరణంలో ఉన్నటువంటి ఆ మాట చాలా అద్భుతమైనటువంటిది. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యేసుక్రీస్తు ఈ పునాదిపై నీ నిర్మాణము లేదా నీ జీవితం అనే కట్టడము ఎలా ఉన్నదో ప్రశ్నించుకోవాలి. పిల్లరా, ఈ పునాదిపై ఉన్న సంఘము అను నీ కట్టడము ఎలా ఉంది? వధువుగా మన జీవితంలో సిద్ధపడాలని అని అలంకరింపబడాలని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది పరిశుద్ధ లేఖనాల్లో. అంత మాత్రమే కాక ఈ పునాదిపై సంఘము అనే నీ నిర్మాణము, నీ కట్టడ ఏ రీతిగా ఉన్నదో కూడా ప్రశ్నించుకోవాలి. ఈ లోకములోని ప్రతి పునాది క్రింద నాశనము అనేది ఉంది. లోకంలో ఉన్న ప్రతి పునాదిపై బైబిల్ గ్రంథంలో హెచ్చరిస్తూ ఉన్నాయి. పిల్లారా, ఆయన మిక్కుటమైనటువంటి దాండ్రంతో వచ్చినప్పుడు, ఆయన మహా జ్వాలయై వచ్చినప్పుడు, రౌద్రుడై వచ్చినప్పుడు కృత్యములన్నీ కాలిపోతాయని, సమస్తము లయమైపోతాయని, నాశనం అయిపోతాయని కనిపిస్తుంది. అంటే ప్రతి పునాది కింద నాశనము తప్ప అందులో జీవమో లేదు. ఆ పునాదులు పాడైపోయినప్పుడు నీతిమంతులు కూడా ఏమీ చేయలేరని 11వ కీర్తన 3వ చరణంలో రాయబడి ఉన్నది. పిల్లరా, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? అందుకే పిల్లలు స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఓ ఉన్నతమైన పాఠశాలను మనం ఎంపిక చేసుకుంటాం. కారణం, వారు చిన్నతనముగా ఉన్నప్పుడే వారి యొక్క విద్య, వారి ఫౌండేషన్ అనేది దృఢముగా గట్టిగా ఉండాలని ఎంచుకుని మరి పిల్లలని ఉన్నతమైన స్కూల్లో, పాఠశాలలో జాయిన్ చేస్తూ ఉంటాం. అలాగే చిన్నతనం నుండి నారుమడి అనబడినటువంటి సండే స్కూల్కి మన పిల్లలను నడిపించి వారి పునాదులు చెడిపోకుండా, నాశనమైపోకుండా, పాడైపోకుండా వారు దృఢంగా ప్రభువులో, దేవదేవునిలో నిలిచేటట్లు వారిని దేవాలయానికి నడిపించాలి. వారి జీవితాలని కట్టే బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. వారి బ్రతుకులను నిర్మించే బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు. అలాగే మన జీవితాలను స్థిరమైన పునాదైన యేసుక్రీస్తుపై కట్టుకోవడానికి, నిర్మించుకోవడానికి ధన్యతను దేవుడు కలుగు చేశాడు. కానీ యేసుక్రీస్తును పునాది క్రింద పునరుత్థానం ఉంది. హల్లెలూయా! యేసుక్రీస్తును పునాదిపై ఉంది, పునరుత్థానం ఉంది. లోకంలో ఉన్నటువంటి పునాదుల కింద నాశనం ఉంటే, మరణం ఉంటే, యేసుక్రీస్తు పునాది కింద ఏముంది? పునరుత్థానం అనేది ఉంది. ఇది అద్భుతమైన విషయము. ఇది జీవ పునరుత్థానము. ఇది ఉన్నతమైనటువంటిది. ఈ పరిశుద్ధ పట్టణంలో నీకు ఒక నివాసము కావాలా? ఈ ఉన్నతమైనటువంటి పునాదులు గల పట్టణంలో నీకంటూ ఒక నివాసము కావాలని ఆశ ఉందా? యేసుక్రీస్తు వాగ్దానం చేస్తున్నారు, ఇదిగో నేను నా తండ్రి ఇంటికి వెళుచున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండలాగిన స్థలము సిద్ధపరచ వెళుచున్నానని యోహాను సువార్త 14వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటారు. అక్కడ నీకంటూ ఒక నివాసము కావాలంటే ఇక్కడ నీ పునాది దృఢంగా ఉండేటట్లు, నీ కట్టడము దృఢంగా ఉండేటట్లు నీవే చూసుకోవాలి.